గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ అయితే తమిళనాడులో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా. మన తెలుగులో కూడా అంతో ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీ అనుకున్నంత స్థాయి రేంజ్లో అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే మన టీఎస్ అండ్ ఏపీ రెండు అయితే ఇప్పుడు వరద ప్రభావాల్లో చాలా దెబ్బ అవుతున్నాయి. ఈ మూవీ ఇంకో 2 డేస్లో అయితే మన ముందుకు రాబోతుంది భయ్యా. దానివల్ల ఈ కలెక్షన్స్ మీద భారీ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది మన తెలుగులో. తమిళనాడులో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడైతే పక్కా హిట్ అయిపోతుంది. కానీ మన తెలుగులో పుంజుకుంటుందా అనే విషయం మనం వేచి చూడాలి. ఈ మూవీ కూడా ఫ్లాట్ లైన్ కూడా ఏం కొత్తగా లేదు భయ్య. ఈ మూవీ మీద నెగిటివిటీ కూడా చాలా గట్టిగా ఉంది. డీఏజింగ్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల అది మన విజయ్ గారికి ఏమాత్రం సెట్ అవ్వలేదు. ట్రైలర్ చూసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అది వర్క్ అవుతుందో లేదని అయితే మనం మూవీ చూసే తెలుసుకోవాలి. కాకపోతే తమిళనాడులో అయితే ఇది పక్కా హిట్ అయిపోతుంది భయ్య. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, మూవీస్కి అయితే గుడ్ బై చెప్పబోతున్నాడు. కాబట్టి ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ సూపర్ స్టార్ కావడంతో ఈజీగా అయితే రికవర్ చేయగలుగుతాడు. కానీ మన తెలుగులో అయితే అంత రికవరీ ఉంటుందో లేదా అనేది మనం మూవీ చూడాల్సిందే. ఏదో ఒక మ్యాజిక్